ఇక్కడ ఈ స్లైడ్లో గ్రామీణాభివృద్ధిని మనం ఒక పిరమిడ్తో పోల్చినప్పుడు గ్రామీణాభివృద్ధి క్రింది స్థాయి నుంచి ఏ విధంగా అభివృద్ధిలో దోహదం చేస్తుంది, ఈ అభివృద్ధిని మనం గమనించవచ్చు. ఇక్కడ ఇది మొత్తం కూడా గ్రామాలు తీసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ దేశం మొత్తాన్ని మనం ఒక ఈ గ్రామీణ స్థాయి నుంచి పై లెవెల్ వరకు దేశ లెవెల్ వరకు తీసుకున్నట్లయితే ఈ అభివృద్ధి అంతా కూడా దేశ స్థాయిలో చివరిగా కొద్దిగానే ఉంటుంది. కిందికి వచ్చే కొద్ది ఇవన్నీ కూడా స్టేట్స్, అయితే ఇంకా కిందికి వస్తే ఎక్కువ మొత్తంలో జిల్లాలు, ఇంకా కిందికి వస్తే సమితులు లేక మండల స్థాయి ఇంకా ఎక్కువగా ఉంటుంది. దేశంలో అతి విస్తారంగా ఉండేది ఏంటంటే గ్రామాలు. ఈ గ్రామాలు అభివృద్ధి చెందాలి. గ్రామీణ స్థాయిలో అభివృద్ధి జరిగినప్పుడే గ్రాస్ రూట్స్ లెవెల్, అట్టడుగు స్థాయి నుంచి కూడా డెవలప్మెంట్ అనేది సాధ్యం అవ్వాలంటే ఈ స్థాయిలో అభివృద్ధి జరగాలి. ఈ స్థాయిలో అభివృద్ధి జరగాలంటే గ్రామీణాభివృద్ధి జరగాలి. గ్రామీణాభివృద్ధి జరిగినప్పుడు దేశం అంతా కూడా అభివృద్ధి జరిగినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ రూరల్ డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది పై స్థాయిలో కాకుండా క్రింది స్థాయి నుంచి ప్రారంభించడానికి కారణం ఏమిటంటే అన్ని గ్రామాలు ఇక్కడ కవర్ అవుతాయి. అన్ని గ్రామాలలో అభివృద్ధి సాధ్యమవుతుంది. ఎప్పుడైతే అన్ని గ్రామాలలో అభివృద్ధి సాధ్యమవుతుందో దేశం అంతటికి సంబంధించినటువంటి ఈ పిరమిడ్ అనుకుంటే మనం ఈ పిరమిడ్ మొత్తాన్ని కూడా అభివృద్ధి పదంలో కవర్ చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ మొత్తం కూడా గ్రామీణాభివృద్ధి పదంలోకి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ ఈ గ్రామీణాభివృద్ధి సాధ్యం అయిన తర్వాత గ్రామీణాభివృద్ధి జరుగుతూ ఉన్నట్లయితే ఈ అభివృద్ధి పై లెవెల్కి వెళ్ళిపోతుంది. ఎలా? సమితి స్థాయిలో లేక మండల స్థాయిలో అభివృద్ధి అనేది పైకి వెళ్తుంది. ఈ అభివృద్ధి ఎప్పుడైతే మండల స్థాయిలో పైకి వెళ్తుందో ఈ మండలము ఇది కూడా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ ఈ అభివృద్ధి చెందినటువంటి గ్రామాలు, అభివృద్ధి చెందినటువంటి మండలాలు ఇంకా పైకి వెళ్తే జిల్లా స్థాయి అంతా కూడా అభివృద్ధి చెందుతుంది. జిల్లా స్థాయి, ఇక్కడ జిల్లా స్థాయి అభివృద్ధి చెందినట్లయితే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అన్ని జిల్లాలు అభివృద్ధి చెందినప్పుడు ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అలా అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందినప్పుడు మొత్తం దేశమంతా కూడా అభివృద్ధి చెందుతుంది. అంటే ఒక దేశం అభివృద్ధి చెందినటువంటి దేశం కావాలంటే దేశం లేక ఆర్థిక వ్యవస్థ కావాలంటే ఈ ఆర్థిక వ్యవస్థ అనేది కంట్రీ ఎప్పుడు అచీవ్ చేసుకుంటుందంటే అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందినప్పుడు. అన్ని రాష్ట్రాలు ఎప్పుడు అభివృద్ధి చెందుతాయంటే అన్ని జిల్లాలు అభివృద్ధి చెందినప్పుడు. సుమారుగా 640 జిల్లాలు అభివృద్ధి చెందాలి. ఈ 640 జిల్లాలు అభివృద్ధి చెందినప్పుడు 29 రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి. ఈ జిల్లాలో అభివృద్ధి చెందాలంటే మండల స్థాయి, సమితి స్థాయిలో ఉన్నటువంటి ఈ ప్రాంతీయ విభాగాలు అభివృద్ధి చెందాలి. ఇది అభివృద్ధి చెందాలంటే దేశంలో ఉన్నటువంటి గ్రామాలన్నీ అభివృద్ధి చెందాలి. ఈ గ్రామాలన్నీ అభివృద్ధి చెందాలంటే గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు చాలా ప్రాముఖ్యమైనటువంటిగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి దేశమంతా అభివృద్ధి చెందాలంటే పై స్థాయి నుండి కాకుండా కింది స్థాయి నుంచి డెవలప్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలి. ఈ కింది స్థాయి నుంచి డెవలప్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలంటే గ్రామీణాభివృద్ధితోనే అది సాధ్యమవుతుంది. ఈ గ్రామీణాభివృద్ధితో అది సాధ్యమవుతుంది కాబట్టి గ్రామీణాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనివ్వటం జరిగింది. ఈ విధంగా మనం గ్రామీణాభివృద్ధి వలన సమితి లేక మండల స్థాయి అభివృద్ధి, మండల స్థాయి అభివృద్ధి వలన జిల్లాల అభివృద్ధి, జిల్లాల అభివృద్ధి వలన రాష్ట్రాల అభివృద్ధి, రాష్ట్రాల అభివృద్ధి వలన దేశ అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. ఇక మనం చాప్టర్లోకి వస్తే గ్రామీణాభివృద్ధిలో ప్రధాన పథకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ గ్రామీణాభివృద్ధి పథకాలు, రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్లో ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అంటే ప్రధాన పథకాలు. ఈ ప్రధాన పథకాలు దేనికి సంబంధించినవంటే ఈ ప్రధాన పథకాలన్నీ కూడా గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి ప్రధాన పథకాలు ఏమైతే ఉన్నాయి అవి. వాటిలో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించి అమలు చేయిస్తున్నటువంటి పథకాలు, రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ రాష్ట్ర అభివృద్ధిలో లేకుంటే వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణాభివృద్ధిలో పథకాలు ఏమిటి అని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అమలు చేస్తున్నటువంటి పథకాలు ఉంటాయి.
ఇక్కడ కేంద్ర ప్రభుత్వం దేశానికి మొత్తానికి సంబంధించినటువంటి గ్రామీణాభివృద్ధికి కావలసినటువంటి పథకాలను రూపొందిస్తే రాష్ట్రాలు వాళ్ళ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి గ్రామీణాభివృద్ధి పథకాలను రూపొందించుకొని అమలు చేయడం జరుగుతుంది. ఇది మొదటి పంచవర్ష ప్రణాళిక కాలం నుంచి కూడా ఈ ప్రాసెస్ స్టార్ట్ అవ్వడం జరిగింది. దానికి ముందు కొన్ని పైలట్ ప్రోగ్రామ్స్ కూడా జరిగాయి. ముఖ్యంగా చెప్పాలంటే 1903 నుంచి 1904 నుంచి మరి ఈ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మనకు అమలు చేయబడ్డాయి. ఆ తర్వాత 1947-48లో వరకు జరిగినవి. తర్వాత ప్రణాళిక యుగం ప్రారంభమైన తర్వాత ప్రణాళిక యుగంలో ఉన్నటువంటి ఈ పథకాలన్నీ కూడా చూస్తాం. ఇవన్నీ కూడా మొదటి పంచవర్ష ప్రణాళిక నుంచి 12వ పంచవర్ష ప్రణాళిక వరకు, లేకుంటే ఇటీవల కాలంలో మోదీ గారు ప్రభుత్వాన్ని చేపట్టిన తర్వాత 2014-15 సంవత్సరం 2014-15 సంవత్సరంలో ఆర్థిక సంవత్సరంలో చేసినటువంటి కార్యక్రమాలు కూడా ఇప్పుడు 2016 వరకు మనము ఈ శీర్షిక కింద అధ్యయనం చేయొచ్చు. ఇవి అధ్యయనం చేసేటప్పుడు ఖచ్చితంగా మనం రాస్తుంది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కాబట్టి ఈ పథకాలను చాలా జాగ్రత్తగా వింటూ చదువుతూ వీటిని జాగ్రత్తగా అధ్యయనం చేసినట్లయితే ఈ చాప్టర్లో మంచి మార్కులు స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పథకాలను మనము ముఖ్యంగా పథకాలలోకి వెళ్ళేటప్పుడు ఒక్కసారి గ్రామీణ అభివృద్ధి భావన ఏంటి, వై ఇట్ ఈజ్ నీడెడ్, అసలు ఈ భావన అవసరత ఏంటి, గ్రామీణ అభివృద్ధి అవసరత ఏంటి, వై ఇట్ ఈజ్ నీడెడ్, లేకుంటే గ్రామీణ అభివృద్ధి ఆవశ్యకత ఏమిటి మనం ఆలోచిస్తే ఇక్కడ ప్రధానంగా భారతదేశం బేసిక్గా అగ్రికల్చర్ కంట్రీ. ఇక్కడ వ్యవసాయమే ప్రధానం. అసలు వ్యవసాయం అనే దాన్ని ఇక్కడ వృత్తి అని చెప్పటం కన్నా కూడా ప్రజల జీవన విధానము అంటే సరిపోతుంది. జీవన విధానము. ఇట్ ఈస్ ఎ లైఫ్ టు ద కామన్ మ్యాన్, రూరల్ మ్యాన్. ఇట్ ఈస్ కైట్ టు ద లైఫ్ టు ద మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అని చెప్పొచ్చు. అసలు ఇది వృత్తి కాదు, జీవనం అంతే. ఇదొక జీవనాధారం. 72% మంది ప్రజలు ఇప్పటికి కూడా గ్రామాల్లో నివసిస్తున్నారు. అప్పుడు మనం స్వతంత్రం వచ్చిన టయానికి చూసినట్టయితే 80% మంది, ఇంకా ఎక్కువ మంది ప్రజలు గ్రామంలో నివసిస్తున్నారు. అందుకని గ్రామీణాభివృద్ధి చేయాలని చెప్పేసి మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు, తర్వాత వినోబా భావే లాంటి వాళ్ళు, జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు పదే పదే చెప్పడం జరిగింది. ఇక్కడ గ్రామీణాభివృద్ధి ఎందుకు అవసరం అంటే మన దేశం ముందు ప్రధానమైనటువంటిదిగా వ్యవసాయపరమైనటువంటి దేశము. వ్యవసాయం అంతా కూడా గ్రామాల్లోనే జరుగుతుంది కాబట్టి గ్రామీణాభివృద్ధి సాధ్యమైతేనే వ్యవసాయం సాధ్యమవుతుంది. వ్యవసాయం సాధ్యం అవుతూ ఉంటేనే వ్యవసాయ అనుబంధ రంగాలు అభివృద్ధి చెందుతాయి. వ్యవసాయ అనుబంధ రంగాలు అభివృద్ధి చెందినప్పుడే దాంతోపాటుగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందుతాయి. ఎక్కువ మంది ప్రజలు ఉపాధి పొంది వాళ్ళ ఆదాయాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతారు. కాబట్టి వీటన్నిటికి మూలం ఏమిటంటే రూరల్ డెవలప్మెంట్, గ్రామీణ అభివృద్ధి. రూరల్ డెవలప్మెంట్ అనేది చాలా అవసరమైనటువంటి ప్రక్రియగా మనం చెప్పొచ్చు. ఇంకా దేశంలో దాదాపు 80 కోట్ల మంది జనాభా ఈరోజు కూడా గ్రామాల్లోనే నివసిస్తున్నారు. స్టిల్ 80% ఆఫ్ ద పాపులేషన్ లివింగ్ ఇన్ రూరల్ ఏరియాస్ ఈవెన్ టుడే. ఇక 5 లక్షలకు పైగా గ్రామాల్లో 5 లక్షలకు పైగా ఉన్నటువంటి గ్రామాల్లో 80 కోట్ల జనాభా ఈ రోజుకు నివసిస్తున్నారు. ఇంత గొప్పనైనటువంటి జనాభా గ్రామాల్లో నివసిస్తుంటే ఆ గ్రామాలు 5 లక్షల గ్రామాల కన్నా ఇంకా ఎక్కువ గ్రామాలు మన దేశంలో ఉంటే ఈ గ్రామాల అభివృద్ధి చెందితేనే మరి దేశం అనేది సాధ్యపడుతుందని మనం పిరమిడ్ ఎగ్జాంపుల్లో కూడా అధ్యయనం చేయడం జరిగింది. కాబట్టి గ్రామీణాభివృద్ధి అనేది చాలా అవసరము. గ్రామీణాభివృద్ధి చెందినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. గ్రామీణ జనాభాలో 200 మిలియన్ల కన్నా ఎక్కువ మంది జనాభా పేదరికంలో ఉన్నారు. అంటే మనకు 2 కోట్ల మిలియన్ల మంది ప్రజలు బిలో పావర్టీ లైన్, బీపీఎల్కు బిలోలో ఉన్నారు. అయితే ఈ పేదరికాన్ని గురించి ఎన్ని కమిటీలు వేసినా టెండూల్కర్ కమిటీ ఒకలాగా చెప్తుంది, నరసింహం కమిటీ ఒకలాగా చెప్తుంది, ప్లానింగ్ కమిషన్ ఒకలాగా చెప్పింది. ఇలా రకరకాలైనటువంటి కమిటీలు రకరకాలు ఏ ఒక్కటి కూడా యూనిఫామిటీగా పావర్టీ లైన్ను డిమార్కేట్ చేయలేకపోయాయి. అయితే ఏది ఏమైనప్పటికీ ఇటీవల కాలంలో 21.6% ఆఫ్ ద పాపులేషన్ లివింగ్ బిలో పావర్టీ లైన్ అని కొన్ని లెక్కలు చెప్తున్నాయి. ఎన్ఎస్ఎస్ఓ కానీ, లేకుంటే నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ వాళ్ళు కానీ, సిఎస్ఓ
సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చిన నివేదికలు కానీ చూస్తున్నట్లయితే ఇక్కడ మనకు రకరకాలుగా కనిపిస్తుంది. ఏమైనా ఎక్కువ మంది ప్రజలు పేదరికంలో నివసించే వాళ్ళు గ్రామాల్లోనే ఉన్నారు. గ్రామాల్లో ఉపాధి అవకాశాలు తక్కువ, వస్తూత్పత్తి తక్కువ, కేవలం వ్యవసాయ రంగమే ప్రధానమైనటువంటి రంగం. కాబట్టి వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలంటే గ్రామాలు అభివృద్ధి చెందాలి. దానికోసమే గ్రామీణ అభివృద్ధి లేక రూరల్ డెవలప్మెంట్కు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. రూరల్ డెవలప్మెంట్ వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ సిన్స్ వెరీ బిగినింగ్ డేస్. కాబట్టి గ్రామీణ అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి గ్రామీణ అభివృద్ధిని ఎప్పుడైతే అభివృద్ధి చేస్తామో దేశమంతా కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. అయితే స్వతంత్రం రాకముందు ప్రతి గ్రామం కూడా స్వతంత్రం తర్వాత గ్రామీణ అభివృద్ధికి కృషి చేస్తున్నా అసలు గ్రామాలంటే ఏమిటి, గ్రామీణ అనేటటువంటి దాన్ని మనం ఒకసారి ఆరిజినల్లోకి వెళ్ళి అసలు గ్రామము అనేటటువంటి పదం ఎక్కడి నుంచి ఉద్భవించింది, ఈ గ్రామీణులు అనేవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, లేకుంటే దీనికి కారణం ఏమిటంటే వెబ్స్టర్ డిక్షనరీ ప్రకారంగా గ్రామీణ అనగా బయట భూమి లేక బాహ్య భూమి, బాహ్య ప్రదేశం అని లిటరరీ మీనింగ్. The people who are living away from the towns are known as the villagers. అంటే గ్రామీణులు అనగానే పట్టణముతో లేక నగర జీవితం సంబంధం లేకుండా దూరంగా వెళ్ళి వెలుపల నివసించే వాళ్ళు. వీళ్ళు వెలుపల లేక బాహ్య ప్రదేశంలో లేకుంటే బయటి భూమిలో ఎందుకు నివసిస్తున్నారు అంటే వీళ్ళ ప్రధాన వృత్తి వ్యవసాయము పొలాలను అంటిపెట్టుకొని వాళ్ళు ఉండాలి. కాబట్టి పొలాల దగ్గరే ఇళ్ళు కట్టుకొని పొలాల దగ్గరే గుడిసెలు వేసుకొని వాళ్ళ జీవనాన్ని సాగించేసి వ్యవసాయంలో వాళ్ళు మరి ఆహారం సంపాదించుకుంటూ వ్యవసాయాన్ని వాళ్ళు నమ్ముకొని జీవిస్తూ వాళ్ళు నగరాల నుంచి బయటికి వెళ్ళిపోయి గ్రామాల్లో స్థిరపడ్డారు. ఇలా గ్రామాల్లో ఉంటూ లేకుంటే నగరానికి దూరంగా ఉండి నివసించే ప్రజలంతా కూడా గ్రామీణులుగా పిలువబడ్డారు. అలా గ్రామాలు ఏర్పడ్డాయి. అంటే బయటి ప్రాంతంలో ఉన్న వాళ్ళందరేమో గ్రామీణులు అయ్యారు, అక్కడ నివసించే వాళ్ళు గ్రామీణులుగా పిలువబడ్డారు. అలా గ్రామం అనేటటువంటి పదం ఆరిజినేట్ అయింది. అయితే అమెరికా జనాభా సేకరణ విభాగం, అమెరికన్ పాపులేషన్ సెన్సస్ డివిజన్ వాళ్ళు ఏమని చెప్తారంటే గ్రామాలు అనగా పట్టణ ప్రాంతాల నుండి వెలుపల నివసించే వాళ్ళు, వీరు పొలాల్లో నివాసం ఉంటారు, వ్యవసాయమే సాధారణంగా వీరికి ప్రధాన వృత్తి, ఈ విధంగా నివసించే ప్రజలే గ్రామీణులు అని అమెరికా జనాభా సేకరణ విభాగం వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే అకార్డింగ్ టు ద అమెరికన్ పాపులేషన్ సెన్సస్ డివిజన్, the villagers are the people who are living away from the villages, especially the people are living away from the towns and cities, they are living in the fields. Such people are known as villagers. Their main occupation is agriculture, so such people are known as villagers. ఈ విధంగా గ్రామాలంటే పట్టణం నుండి వెలుపల నివసించే వాళ్ళు, ఈ పొలాల్లో నివసించే వాళ్ళు, కాబట్టి వీళ్ళను గ్రామీణులు అనటం జరిగింది. వీళ్ళ ప్రధాన వృత్తి వ్యవసాయమే ప్రధాన వృత్తిగా బతుకుతున్నారు కాబట్టి వీళ్ళు వ్యవసాయదారులు అని కూడా పిలవటం జరుగుతుంది. కానీ గ్రామీణులు అనే పదం ఎందుకు వచ్చిందంటే నగరాల నుంచి లేకుంటే పట్టణ ప్రాంతాల నుండి వెలుపల నివసించే వాళ్ళు అనేటటువంటిది ఈ గ్రామీణ అనేటటువంటి పదాన్ని ఇవ్వటం మనం గమనించవచ్చు. ఇక ఎయిన్స్మింగర్ అనేటటువంటి ఈ ఆర్థిక శాస్త్రవేత్త లేకుంటే గ్రామీణాభివృద్ధి శాస్త్రవేత్త ఏమంటాడంటే ప్రాచీన సాంప్రదాయాల నుండి మార్పు చెందుతూ ఉండే ప్రక్రియలో ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించి అంగీకరించేదే గ్రామీణాభివృద్ధి. ఇక్కడేమో ప్రాచీన వ్యవస్థ ఉంది, ఈ ప్రాచీన వ్యవస్థలో నుంచి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలోకి రావటం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఈ సాంప్రదాయ పద్ధతులను వదిలిపెట్టి ఆధునికతలోకి ప్రవేశించటం, ఈ ఆధునికత అంగీకరించి వాళ్ళు అభివృద్ధి చెందటం, ఈ ప్రాసెస్ మొత్తాన్ని కలిపి ఏమంటామంటే రూరల్ డెవలప్మెంట్ లేకుంటే గ్రామీణాభివృద్ధి అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ప్రాచీన వ్యవస్థ ఉంది. ప్రాచీన వ్యవస్థ అనేటటువంటిది బయటికి రావాలి, ప్రాచీన వ్యవస్థలో నుండి బయటికి రావాలి. ఎందుకంటే ప్రాచీన సాంప్రదాయాలతో ఉన్నటువంటి వ్యవస్థలో అభివృద్ధి అనేది సాధ్యపడదు. అంచేత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలోకి ఈ మార్గంలో ఎంచుకోవాలి. ఈ మార్గంలో నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వాడు దీన్ని తన
అవసరాలకు తన ఉత్పత్తి ప్రక్రియకు అన్వయించుకొని బయటికి వచ్చినట్లయితే, దేని ద్వారా రావాలి? ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బయటికి వచ్చినట్లయితే అది గ్రామీణాభివృద్ధిగా తను చెప్పటం జరుగుతుంది. ఎయిన్ స్వింగర్ అనేటటువంటి ఇతని అభిప్రాయం ఏంటంటే, ప్రాచీన పద్ధతులు వదిలిపెట్టి ఆధునిక పద్ధతుల ద్వారా అభివృద్ధి పదంలో జాటాలి. ఎవరు ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, ఆధునిక పనిముట్లు, ఆధునిక యాంత్రికీకరణ, ఆధునిక వ్యవసాయ పద్ధతులను వాడినట్లయితే వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది. దానికి అనుబంధంగా ఉన్నటువంటి పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి. దానికి అనుబంధంగా ఉన్నటువంటి రంగాలు అభివృద్ధి చెందుతాయి. వాటి వలన అభివృద్ధి సాధించవచ్చు. ఆ విధంగా ఏదైతే అభివృద్ధి సాధ్యమవుతుందో ఆ అభివృద్ధిని అంతటినీ కూడా గ్రామీణ అభివృద్ధిగా ఆయన వివరించడం జరిగింది. ఇక ఈ గ్రామీణ అభివృద్ధిని ప్రపంచ బ్యాంకు వాళ్ళు కూడా వాళ్ళ విధానంలో నిర్వచించడం జరిగింది. గ్రామీణ అభివృద్ధి అంటే ఏంటంటే వ్యవసాయ అభివృద్ధి మాత్రమే కాదు, ఓన్లీ అగ్రికల్చర్ అని అనుకుంటారు అందరూ. నాట్ ఓన్లీ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ ఆల్సో. అలైడ్ సెక్టార్స్ ఇక్కడ వ్యవసాయము, దానికి అనుబంధంగా ఉన్నటువంటి రంగాలు మనం చెప్పుకున్నాము. పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమ, కోళ్ళ పరిశ్రమ, ఇంకా అనేక వృత్తులన్నీ కూడా దీనికి రిలేట్ అయ్యి ఉంటాయి. ఇవన్నిటితో పాటుగా పరిశ్రమలు, ఇండస్ట్రీస్, రూరల్ ఇండస్ట్రీస్ అంటాం, కుటీర పరిశ్రమలు, తర్వాత కాటేజ్ ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా అభివృద్ధి చెందాలి. ఇక్కడ ప్రపంచ బ్యాంక్ వాళ్ళు ఏంటంటే గ్రామీణాభివృద్ధి అంటే ఒక వ్యవసాయం మాత్రమే కాదు, వ్యవసాయము దాంతో పాటుగా దానిపై ఆధారపడే ఇతర అనేక విషయాలు కూడా అభివృద్ధి చెందాలి. అలా అవన్నీ గ్రామీణాభివృద్ధిలో భాగాలే కాబట్టి అవన్నీ కూడా అభివృద్ధి చెందితే దాన్ని గ్రామీణాభివృద్ధి అని అంటం జరిగింది. అంటే గ్రామీణాభివృద్ధి అంటే ప్రపంచ బ్యాంకు నిర్వచనం ప్రకారంగా వ్యవసాయము, దానికి అనుబంధ రంగాలు, దానికి అనుబంధంగా ఉన్నటువంటి పరిశ్రమలు, కాటేజ్ ఇండస్ట్రీస్, చేతి వృత్తులు, ఇవన్నీ కూడా సర్వతోముఖాభివృద్ధి చెందినట్లయితే దాన్ని మాత్రం గ్రామీణాభివృద్ధిగా ప్రపంచ బ్యాంకు వాళ్ళు స్వీకరించడం జరిగింది. కాబట్టి ప్రపంచ బ్యాంకు వ్యవసాయం అభివృద్ధి చెందాలి, అనుబంధ రంగాలు అభివృద్ధి చెందాలి, దానికి తోడుగా ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా అభివృద్ధి చెందాలి. ఇలా గ్రామము ఎప్పుడైతే వ్యవసాయము, అనుబంధ రంగాలు, పారిశ్రామిక రంగము, మూడు రంగాలు కూడా సర్వతోముఖాభివృద్ధి చెందుతాయో దాన్నే గ్రామీణాభివృద్ధిగా చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రొఫెసర్ లీలా నిర్వచనం ప్రకారంగా చూసినట్లయితే గ్రామీణాభివృద్ధి తక్కువ ఆదాయ వర్గాల ప్రజానీకము గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తూ వారి జీవన విధానాన్ని అభివృద్ధి చేసుకుంటూ స్వయం సమృద్ధి సాధించటము. ఇక్కడ పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ ద విలేజెస్, నో డౌట్. అయితే ఇక్కడ ఏం చేయాలి? వీళ్ళు నివసిస్తున్నటువంటి వాతావరణంలో పనిచేస్తూ వాళ్ళ జీవన విధానాన్ని పెంచుకోవాలి లేక అభివృద్ధి చేసుకోవాలి. ఇలా అభివృద్ధి చేసేది ఏ విధంగా ఉండాలి? స్వయం సమృద్ధి సాధించాలి. అంటే సెల్ఫ్ సఫిషియన్సీ. ఇక్కడ స్వయం సమృద్ధిని సాధించినప్పుడే అది గ్రామీణాభివృద్ధి అంటుంది ఈవిడ. విలేజెస్లో ఉండాలి, ఓకే. విలేజెస్లో ఉన్నటువంటి పనులన్నీ చేసుకుంటూ ఉండాలి. అది అగ్రికల్చర్ కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్ కావచ్చు. ఇలా పని చేసుకుంటుంటే వాళ్లకు చక్కటి ఆదాయం వస్తుంది. ఈ చక్కటి ఆదాయం వచ్చినప్పుడు, లేకుంటే వాళ్ళకి కావాల్సినంత ఆదాయం లభించినప్పుడు వాళ్ళ జీవన విధానం అభివృద్ధి చెందుతుంది, లేదంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అభివృద్ధి చెందుతుంది. వాళ్ళ లైఫ్ స్టైల్ అభివృద్ధి చెందినప్పుడు వాళ్ళు సుఖవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తారు. అలా జీవించినట్లయితే స్వయం సమృద్ధి, వాళ్ళకు కావాల్సిన వస్తువులు, సేవలు మొత్తం ఇక్కడ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ విలేజ్. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళకి కావాల్సినటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇక్కడ తయారవుతున్నాయో, వాళ్ళకు అందుబాటులోకి వస్తున్నాయో, దాన్ని స్వయం సమృద్ధి సాధించినటువంటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అని అంటాము. సెల్ఫ్ సఫిషియన్సీ అటైన్డ్ రూరల్ ఎకానమీ అని చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎప్పుడైతే స్వయం సమృద్ధి సాధించిన ఆర్థిక వ్యవస్థను ఒక గ్రామ ప్రాంతం చేరుకోగలుగుతుందో ఆ గ్రామీణ ప్రాంతాన్ని గ్రామీణ అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా ఆమె నిర్వచించడం జరుగుతుంది. తర్వాత అగర్వాల్ అనేటటువంటి మరొక శాస్త్రవేత్త ప్రకారంగా గ్రామీణాభివృద్ధి అనేది ఒక తరగతికి చెంది పేద గ్రామీణ ప్రజలు ఆర్థిక సాంఘిక జీవితంలో పనులు నిర్వహించడంలో నైపుణ్యం సాధించడం. ఇక్కడ విలేజ్ పీపులే గ్రామీణులు, విలేజ్ పీపుల్.
ఇక్కడ విలేజ్ పీపులే, వీళ్ళు పూర్ కూడా. ఈ పేద ప్రజలు ముఖ్యంగా ఎకనామికల్ అండ్ సోషల్ లైఫ్లో స్కిల్ డెవలప్మెంట్ ఉండాలి. ఇక్కడ ఎకనామికల్ లైఫ్, సోషల్ లైఫ్లో స్కిల్ డెవలప్మెంట్ ఉండి వాళ్ళు అధిక దిగుబడిని సాధిస్తూ అధికోత్పత్తిని సాధించడానికి కావలసినటువంటి స్కిల్ని డెవలప్ చేసుకున్నట్లయితే అది గ్రామీణాభివృద్ధి అని అంటాం. అయితే ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి పేద ప్రజలు లేక గ్రామీణ ప్రజలు సాంఘికంగా అభివృద్ధి చెందాలి, ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. అలా అభివృద్ధి చెందటంలో వాళ్ళు నిర్వహించేటటువంటి పనులు నైపుణ్యంతో కూడుకొని నైపుణ్యాన్ని సాధించేటటువంటివి అయినట్లయితే వాళ్ళు మంచి గ్రామీణాభివృద్ధిని సాధించినట్టుగా అగర్వాల్ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ గ్రామీణాభివృద్ధిలో కొన్ని లక్షణాలు మనకు ప్రధానంగా ఉన్నాయి. అవి ఏమిటి, గ్రామీణాభివృద్ధి లక్షణాలు ఏమిటి అని మనం ఆలోచిస్తే, గ్రామీణాభివృద్ధిలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉత్పత్తి, ఉత్పాదకత ఫస్ట్ అభివృద్ధి చెందాలి. ఫస్ట్ ఉత్పత్తి, ఉత్పాదకతలు, ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ, ఉత్పత్తి ఉత్పాదకతలు రెండు కూడా బాగా అభివృద్ధి చెందాలి. అంటే అది వ్యవసాయ రంగం కావచ్చు, పరిశ్రమల రంగం కావచ్చు, లేకుంటే చేతి వృత్తులు కావచ్చు. వాళ్ళు ఉత్పత్తి చేసేది ఎక్కువగా ఉండాలి, లేకుంటే ఉత్పాదకత అనేది ఎక్కువగా ఉండాలి. అది గ్రామీణ వ్యవస్థకు ప్రధాన లక్ష్యం. ఉత్పత్తి ఎప్పుడైతే ఎక్కువగా జరుగుతుందో దాని వలన వచ్చేటటువంటి ఆదాయము ఉత్పత్తిదారుడికి ఎక్కువగా ఉంటుంది. వాటి ధరలు తగ్గుతాయి. ధరలు తగ్గినప్పుడు ప్రజలు ఈ ధరల తగ్గుదల వలన వస్తువులందరికీ కూడా అందుబాటులోకి వస్తాయి. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉత్పత్తి ఉత్పాదకత అభివృద్ధి చెందాలి. వ్యవసాయ రంగంలో ఉత్పత్తి జరిగినప్పుడు ఆహార పదార్థాల ధరలు తగ్గుతాయి. పరిశ్రమల రంగంలో ఉత్పత్తి జరిగినప్పుడు పరిశ్రమల రంగంలో ఉత్పత్తి అవుతున్న వస్తువుల ధరలు తగ్గుతాయి. అప్పుడు ఈ వస్తుత్పత్తి అందరికీ అందుబాటులోకి వస్తుంది. అలాగే రెండవది, ఆర్థిక సాంఘిక పరిస్థితుల్లో గొప్ప సమానత్వం కూడా రావాలి. ఇక్కడ సోషల్ ఈక్వాలిటీ అండ్ ఎకనామిక్ ఈక్వాలిటీ, సాంఘిక సమానత్వము, ఆర్థిక అసమానత్వం రెండు కూడా సంభవించినప్పుడు సోషల్ జస్టిస్ కెన్ బి క్రియేటెడ్. సోషల్ జస్టిస్, సాంఘిక న్యాయం అంటాం. రాజ్యాంగంలో సాంఘిక న్యాయం సాధించాలనేది ఒక ప్రధానమైనటువంటి అంశం. ఎప్పుడైతే సాంఘిక న్యాయం సాధించగలుగుతామో ఆర్థిక అసమానతలు ఉండవు, సామాజిక అసమానతలు ఉండవు. కాబట్టి సాంఘిక అసమానతలు తొలగించాలన్నా, ఆర్థిక అసమానతలు తొలగించాలన్నా, సోషల్ జస్టిస్ అనేది క్రియేట్ చేయాలన్నా అసమానతలను తగ్గించాలి. అసమానతలు తగ్గించాలంటే ఆర్థిక వ్యవస్థ గొప్పగా అభివృద్ధి చెందాలి, సాంఘిక వ్యవస్థ కూడా అభివృద్ధి చెందాలి. కాబట్టి బాగా చదువుకోవాలి, బాగా మంచి ఉత్పత్తిలోకి వెళ్ళాలి. ఎక్కువ ఉత్పత్తి చేయగలిగినటువంటి ఉపాధి అవకాశాలు పొందినప్పుడు వస్తుత్పత్తి జరుగుతుంది. ఈ అసమానతలన్నీ కూడా తగ్గి సమానత్వం సాధించబడుతుంది. తర్వాత సాంఘిక ఆర్థిక అభివృద్ధిలో అనూహ్యమైనటువంటి మార్పులు రావాలి. రాడికల్ చేంజెస్ కెన్ బి అచీవ్డ్. ఇక్కడ సమాజంలో మార్పు రావాలి, ఆర్థిక అభివృద్ధిలో కూడా మార్పు రావాలి. రెండు రకాలైనటువంటి అభివృద్ధిలో మార్పు ఎప్పుడైతే సంభవిస్తుందో మరి ఈ మార్పులే మా సమాజంలో సమానత్వాన్ని క్రియేట్ చేయగలుగుతాయి. ఇక ఇలా ఎప్పుడైతే మనకు ఈ ఆర్థిక సాంఘిక సమానత్వం జరుగుతుందో గ్రామీణ అభివృద్ధి అనేది లేకుంటే రూరల్ డెవలప్మెంట్ అనేది చాలా సులువుగా సాధ్యమవుతుంది. నాలుగవది ఏంటంటే ప్రకృతి పర్యావరణ పరిస్థితుల్లో అభివృద్ధి చెందుతూ వృద్ధిని సంతోషాన్ని తీసుకురాగలిగిన జీవన విధానాన్ని అభివృద్ధి చేసుకోవటం. ఇక్కడ న్యాచురల్ అండ్ ఇకలాజికల్ బ్యాలెన్స్ షుడ్ బి మెయింటైన్డ్. మనం అభివృద్ధి చెందేటప్పుడు ఇక్కడ పర్యావరణ సమతౌల్యం దెబ్బతినొచ్చు, ప్రకృతి వనరులు దెబ్బతినొచ్చు. అక్కడ ప్రకృతి దెబ్బతినకూడదు, పర్యావరణము దెబ్బతినకూడదు. ఈ రెండు అసౌతల్యం కాకుండా మన అభివృద్ధి జరగాలి. సస్టైనబుల్ డెవలప్మెంట్ వైపు మనం ప్రయాణించాలి. అలా ప్రయాణిస్తూ ఎక్కువ ఉత్పత్తిని సాధించి మనం అభివృద్ధి సాధించినట్లయితే సంతోషవంతమైనటువంటి జీవితంలోకి మన సమాజం వెళుతోంది. అలాంటి వాతావరణాన్ని గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటు చేసినట్లయితే ఆ అభివృద్ధి లేక గ్రామీణ అభివృద్ధి ఎంతో ఉన్నతమైనటువంటిదిగా ఉండొచ్చు. అభివృద్ధి ప్రక్రియలో సమాంతరంగా పాల్గొని దీర్ఘ అభివృద్ధి సాధించడానికి గ్రామీణ అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ఉంది. ఇక్కడ వ్యవసాయము
పరిశ్రమలు, సేవలు ఇవన్నీ కూడా సమాంతరంగా అభివృద్ధి చెందాలి. అన్నీ సమానంగా అభివృద్ధి చెందినప్పుడు ఆ గ్రామంలో ప్రజలకు కావలసినటువంటి అన్ని వస్తువులు తీరుతాయి. కాబట్టి ఇక్కడ వ్యవసాయము ముఖ్యము, పరిశ్రమలు ముఖ్యము, సేవలు ముఖ్యము. ఇవన్నీ కూడా సమానంగా అభివృద్ధి చెంది ఆ గ్రామంలో ఉన్న ప్రజల అవసరాలన్నీ కూడా తీర్చగలిగినట్లయితే అవి ఆ గ్రామీణ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది. అంతేకాక ఈ ఈ తోడ్పాటు లేకుంటే ఈ అభివృద్ధి అనేది దీర్ఘకాలంగా కొనసాగుతుంది. దీర్ఘకాలంగా కొనసాగటం అంటే అభివృద్ధి ప్రక్రియ అనేది కూడా ఎప్పుడు నిరంతరము మరి ఇలా కంటిన్యూ ప్రాసెస్ లాగా ఉండాలి. కొన్నిసార్లు ఏం జరుగుతుంటే అభివృద్ధి చెంది పడిపోయి మళ్ళీ అభివృద్ధి చెంది మడి పడిపోయి మరీ అభివృద్ధి చెంది ఇలా ఫ్లక్చువేటెడ్గా ఉండకూడదు. ఇట్ ప్రాసెస్ షుడ్ బి ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ఇన్ ద డెవలప్మెంట్. ఈ అభివృద్ధిలో ఈ డెవలప్మెంట్ అనేది అలా నిరంతరం అభివృద్ధి చెందుతూ ఉండాలి. అలా దీర్ఘకాలం అభివృద్ధి చెందితేనే ఒక ఆర్థిక వ్యవస్థ లేకుంటే ఒక గ్రామీణ వ్యవస్థ లేకుంటే ఒక దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది. ఇక గ్రామీణ అభివృద్ధి కార్యకలాపాలను చూస్తే గ్రామీణ అభివృద్ధి కార్యకలాపాల్లో ప్రధానమైనటువంటివి మనం కొన్ని ఇక్కడ 9 పాయింట్లుగా చెప్పుకోవచ్చు. వ్యవసాయము, దాని అనుబంధ రంగాలు. వ్యవసాయం, దానికి అనుబంధంగా ఉన్నటువంటి పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమ, కోళ్ల పరిశ్రమ, గొర్రెల పెంపకము, మేకల పెంపకము, ఇటువంటి అన్నీ కూడా మనకు వ్యవసాయానికి అనుబంధ పరిశ్రమలుగా చెప్పుకోవచ్చు, లేకుంటే అనుబంధ రంగాలుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ వ్యవసాయం బాగా అభివృద్ధి చెందితే పంటలు బాగా పండిస్తారు. ఈ పంటలు పండినట్లయితే ముందు ఆహార కొరత ఉండదు. ఈ ఆహార కొరతే కాకుండా మిగిలినటువంటి ఉత్పత్తులు కూడా పెరుగుతాయి. ఈ మిగిలినటువంటి ఉత్పత్తులు పెరిగినప్పుడు దానికి అనుబంధ రంగాలు బాగా అభివృద్ధి చెందుతాయి. కాబట్టి వ్యవసాయము, దానికి అనుబంధ రంగాలన్నీ కూడా బాగా అభివృద్ధి చెందాలి. ఈ విధంగా అభివృద్ధి చెందినప్పుడు ఇది గ్రామీణ అభివృద్ధికి మనం ఫస్ట్ స్టెప్గా చెప్పుకోవచ్చు, లేకుంటే మొదటి మెట్టుగా మనము దీన్ని చెప్పుకోవచ్చు. ఇక రెండవదిగా నీటిపారుదల. ఈ నీటిపారుదల సౌకర్యాలు అనేవి వ్యవసాయ రంగానికి చాలా ప్రాముఖ్యం. ఇక్కడ నీటిపారుదల కొరకు ప్రాజెక్టులు, బహుళార్థ సాధక ప్రాజెక్టులు, తర్వాత అనాది కాలంలో చూసినట్లయితే నీటిపారుదల కోసమే కుంటలు, చెరువులు, తర్వాత నదులకు ఆనకట్టలు కట్టి ఆ నీటిని మళ్లించుకొని కాల్వల ద్వారా వ్యవసాయం చేసేవాళ్ళు. ఆధునిక కాలం వచ్చే వరకు బహుళార్థ సాధక ప్రాజెక్టులు వచ్చాయి. ఇంకా ట్రైబల్ ప్రాంతంలో, ఇంకా కొండ ప్రాంతంలో చెక్ డ్యాములు నిర్మించుకొని నీటిని మనం పోగు చేసుకొని, ఇటీవల కాలంలో అయితే మన తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ చెరువులను పునరుద్ధరించి చెరువుల్లో పూడికలు తీయించేసి కాలువలు మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకొని నీటి వనరులను సమకూర్చుకోవటం జరుగుతుంది. వ్యవసాయం బాగా అభివృద్ధి చెందాలంటే ప్రధానమైనటువంటి ఇన్పుట్స్ ఏమిటి అంటే నీటి వనరులు, నీటి సౌకర్యాలు, నీటిపారుదల సౌకర్యాలను ఏర్పాటు చేస్తే వ్యవసాయము బాగా అభివృద్ధి చెందుతుంది. వ్యవసాయ పంటలు బాగా పండుతాయి. వ్యవసాయ పంటలు పండినట్లయితే ఆహార ధాన్యాలకు కొద ఉండదు. తర్వాత ముడి పదార్థాల మీద బేస్ అయి పండేటటువంటి ఆహార పంటల మీద అభివృద్ధి సాధించడమే కాకుండా ముడి పదార్థాలు కూడా అభివృద్ధి చెంది వ్యవసాయ అనుబంధ పరిశ్రమలన్నీ కూడా అభివృద్ధి చెందే ఆస్కారం ఉంది. ఇక వ్యవసాయానికి మరో ప్రధానమైనటువంటి కార్యకలాపం ఏంటంటే రవాణా సౌకర్యాలు పెంచుకోవటం. ఒక చోటు నుంచి మరొక చోటికి రవాణా సౌకర్యాలు పెంచుకోవాలి. అలా పెంచుకోవటం వలన మరి రవాణా రంగంలో ఉద్యోగిత ఏర్పడుతుంది. వ్యవసాయం సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఒక చోటు నుంచి మరొక చోటికి, ముందేమో ఇన్పుట్స్ ఒక చోటు నుంచి ఒక చోటికి రవాణా జరుగుతుంది. రెండవది అవుట్పుట్ కూడా ఒక చోటు నుంచి మరొక చోటికి రవాణా జరుగుతుంది. ఈ విధంగా రవాణాలో మనకి ఎక్కువగా ఉద్యోగిత కల్పించబడుతుంది. తర్వాత సమాచార వ్యవస్థ కూడా విస్తృతంగా అభివృద్ధి చెందాలి. సమాచార వ్యవస్థ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయ రంగంలో మరి ఎప్పుడు వర్షాలు రావచ్చు, ఎప్పుడు తుఫాన్లు రావచ్చు, తర్వాత ధరల పరిస్థితులు ఎలా ఉన్నాయి, తర్వాత వ్యవసాయానికి కావాల్సినటువంటి ఏమేమి ఎక్కడ లభిస్తున్నాయి, వ్యవసాయ రంగం ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఎక్స్పర్ట్స్ కమిటీని పిలిపించి ఎక్స్పర్ట్స్ ద్వారా వచ్చేటటువంటి అనేక సమాచారాలు వ్యవసాయ అభివృద్ధికి దోహదం చేస్తాయి. దానివల్ల గ్రామీణ అభివృద్ధి సాధ్యమవుతుంది. కాబట్టి గ్రామీణ అభివృద్ధి కార్యకలాపాల్లో సమాచార వ్యవస్థ, రవాణా వ్యవస్థ కూడా చాలా ముఖ్యమైనది. వీటికన్నిటితో పాటుగా విద్యా రంగం కూడా అభివృద్ధి చెందాలి. విద్య కూడా గ్రామీణాభివృద్ధి కార్యకలాపాల్లో ప్రధాన భూమిక పోషిస్తుంది. ఇక్కడ విద్య మనము ప్రాథమిక విద్య స్థాయి నుంచి
చూసుకున్నట్టయితే ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య, ఉన్నత విద్య అన్నీ కూడా సెకండరీ లెవెల్, హైయర్ ఎడ్యుకేషన్ అంతా డెవలప్ అవ్వాలి. తర్వాత ఈ విద్యలో సాంకేతిక పరిజ్ఞానం కూడా అభివృద్ధి చెందాలి. సాంకేతిక విద్య అభివృద్ధి చెందాలి. తర్వాత వయోజనుల్లో కూడా వయోజన విద్య అభివృద్ధి. ఇలా విద్యారంగము ప్రాథమిక స్థాయి నుంచి అభివృద్ధి చెందినట్లయితే వ్యవసాయ రంగంలో వచ్చేటటువంటి సాంకేతిక పరిజ్ఞానాలు, ఇతర రంగాల్లో వచ్చేటటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా మరి గ్రామీణాభివృద్ధిలో ఎక్కువగా ఉపయోగించేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఈ విద్యాభివృద్ధి చెందటం అనేది గ్రామీణాభివృద్ధిలో ఒక ప్రధానమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి గ్రామాలు త్వరితగతిన అభివృద్ధి చెందాలంటే విద్యాభివృద్ధి బాగా జరగాలి. అందుకనే ఇటీవల కాలంలో ప్రభుత్వాలు చేపడుతున్నటువంటి గ్రామీణాభివృద్ధి కార్యక్రమంలో విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. విద్యాభివృద్ధి కోసం కృషి చేయటం జరిగింది. మరి ఇటీవల కాలంలో మనం ఆధునిక పరిజ్ఞానాన్ని కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద మోదీ గారి ప్రభుత్వము అనేక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ను ఏర్పాటు చేసి అన్ని స్థాయిల్లో సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ ఇవ్వటం, ఉచిత శిక్షణను కల్పించడం ప్రయత్నం చేస్తుంది. ఇక ఆరోగ్యం కోసం వచ్చే వరకు ఆరోగ్యం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. గ్రామీణ ప్రాంతాల్లో పూర్వకాలంలో చూసినట్లయితే అనేక రకాలైనటువంటి ఎపిడమిక్స్ అన్నమాట. ముఖ్యంగా కొన్ని జబ్బులు ప్రబలినట్లయితే గ్రామాల తుడిచిపెట్టుకుపోయాయి. కలరా, మచూచి, ప్లేగు వంటి వ్యాధులు గ్రామాలను తుడిచిపెట్టేవి. అటువంటి అంటువ్యాధులు కూడా నిరోధించబడ్డాయి. ఆరోగ్య పరిస్థితులు బాగా మెరుగుపడుతున్నాయి. గ్రామీణ అభివృద్ధిలో ఆరోగ్యం చాలా ముఖ్యమైనటువంటిది. సీజనల్గా వచ్చేటటువంటి జబ్బులు, నీటి ద్వారా సంభవించేటటువంటి జబ్బులు, పొల్యూషన్ వలన వచ్చేటటువంటి జబ్బులను ఐడెంటిఫై చేసి వాటికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చూసినట్లయితే గ్రామీణాభివృద్ధి కోసమే కాకుండా పట్టణాభివృద్ధి కోసం కూడా అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవ కార్యక్రమాలను ఏర్పాటు చేసి 2 లక్షల పైన కూడా ఖర్చు అయ్యేటటువంటి ఆరోగ్యాన్ని ఉచితంగా అందించటము, స్కానింగ్ తీసేటటువంటి కార్యక్రమాన్ని ఉచితంగా ఇవ్వటము, ప్రసూతి మరణాలను తర్వాత శిశు మరణాలను తగ్గించడం కోసం అనేక సౌకర్యాలు కల్పించటం, యశోద అనేటటువంటి ఒక టెక్నికల్ ప్రసూతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి యశోదలను ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా మరి ప్రసవించేటటువంటి స్త్రీలకు ఆధునిక పద్ధతిలో వాళ్లకు పురుడు పోయటం జరుగుతుంది. ఇంకా యాక్సిడెంట్ అయినటువంటి వాళ్లను లేకుంటే అత్యవసర పరిస్థితుల్లో దెబ్బలు తగిలినటువంటి వాళ్లను మరి వెంటనే ఆసుపత్రులకు తరలించడానికి 108, 104 లాంటివి వెహికల్స్ని కూడా ఏర్పాటు చేసి అనేక మందులు జనరిక్ మందుల షాపుల ద్వారా తక్కువ ధరకు ఏర్పాటు చేయటం జరిగింది. ఇలా అనేక ఆరోగ్య సదుపాయాలు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయబడుతున్నాయి. ఇక ఉపాధి అవకాశాలు, గ్రామీణ అభివృద్ధిలో ఉపాధి అవకాశాలు చాలా ప్రముఖమైనవి. ఎందుకంటే వ్యవసాయ కార్యక్రమాలు సంవత్సరం పొడుగున 365 రోజులు ఉండవు. లేనటువంటి రోజుల్లో వాళ్లకు ఉపాధి కల్పించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దానికోసమే ప్రభుత్వం వాళ్ళు ఉపాధి హామీ పథకాలను అమలు చేస్తున్నారు. అనేక ఉపాధి కల్పన పథకాలు, యవనస్తులకేమో యూత్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్స్, వాళ్ళకి కావాల్సినటువంటి ట్రైనింగు, వాళ్ళకి కావాల్సినటువంటి ఇతర విషయాల్లో ఉపాధికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసి వాళ్ళ అభివృద్ధి కోసము వాళ్ళు ఆదాయం అనుకునేటటువంటి ఉపాధిని కల్పించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఉపాధి కల్పించబడుతుందో దాని ద్వారా వస్తువులు కానీ సేవలు కానీ ఉత్పత్తి అవుతాయి. కాబట్టి ఈ వస్తూత్పత్తిలో కూడా మరి ఉపాధి అవకాశాలు అనేవి ప్రధానమైనటువంటివి. ఉన్నటువంటి మానవ వనరులను, హ్యూమన్ రిసోర్సెస్ను ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలంటే వాళ్లకు ఉపాధి కల్పించబడాలి. ఆ విధంగా హ్యూమన్ రిసోర్సెస్కు ఉపాధి కల్పించడం వలన మనకి ఇక్కడ గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ డెవలప్ అవుతాయి. గూడ్స్ ఆర్ సర్వీసెస్. ఎప్పుడైతే ఈ గూడ్స్ లేక సర్వీసెస్ డెవలప్ అవుతాయో ఆటోమేటిక్గా మరి ఆ ప్రాంతము లేకుంటే ఆ గ్రామము లేకుంటే ఆ వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. తర్వాత గృహ వసతి, సరైనటువంటి గృహములు లేక ఇప్పటికీ చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి గృహ వసతి కార్యక్రమం కోసం ప్రభుత్వం అనేక పథకాలు ప్రారంభించడం జరిగింది. ఈ గృహ వసతి ద్వారా ప్రజలకు కావలసినటువంటి నివాసాలను ఏర్పాటు చేసి ఉచితంగా లేకుంటే తక్కువ ధరకు గృహాలను అందించేటటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా చిన్న చిన్న ఇళ్లల్లో, ఏ వస్తువు లేనటువంటి ఇళ్లల్లో మరి మ్యారేజ్ అయినటువంటి 2-3 కుటుంబాలు నివసించడం జరుగుతుంది.
కొడుకులకు కూతుర్లకు పెళ్ళిళ్ళైన వాళ్ళు భర్తలతో సహా తల్లిదండ్రులతోనే ఒకే గది ఉన్నటువంటి ఇళ్లలో నివసించడం వలన అనేక రకాలైనటువంటి అనారోగ్యాలు పాలవుతున్నారు. సరైనటువంటి వాతావరణం లేక అనారోగ్య పాలవుతున్నారు. దాన్ని నివారించడం కోసం గృహవసతిని ఏర్పాటు చేస్తున్నాయి ప్రభుత్వాలు. ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఇక్కడ కేంద్ర ప్రభుత్వ పథకాల్లో, రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో కూడా గృహ నిర్మాణాలు ఏర్పాటు చేసేసి 2020 నాటికి గృహ వసతి అందరికీ ఇళ్ళు అనేటటువంటి పథకాన్ని కూడా ఏర్పాటు చేసి పట్టణ గ్రామాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు దీని మీద ఎక్కువగా ప్రయత్నం చేస్తుంటే, మరొక వైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో గృహ వసతి కల్పించాలి, ముఖ్యంగా గృహాలు కట్టుకునేటటువంటి ఆర్థిక స్తోమత లేని బలహీన వర్గాల వాళ్ళ కోసం గృహ వసతి ఏర్పాటు చేయాలని మరి ఎన్నో చర్యలు ప్రారంభించడం జరిగింది. ఇక శిక్షణలోకి వచ్చే వరకు గ్రామీణాభివృద్ధిలో శిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ గ్రామీణాభివృద్ధిలో శిక్షణ అనేది అన్ని రంగాల్లో ఉండవు. వ్యవసాయంలో శిక్షణ కావాలి, విద్యలో శిక్షణ కావాలి, సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ కావాలి, ఉత్పత్తిలో శిక్షణ కావాలి. ఇలా ఏ రకమైనటువంటి శిక్షణ కావాలన్నా ఆ రకమైన శిక్షణ ఇవ్వడానికి ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని కూడా ఏర్పాటు చేశారు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని ఏర్పాటు చేశారు. ఇలాంటి శిక్షణ వలన కూడా గ్రామీణాభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. ఇక ఈ కార్యక్రమాల్లో చివరిగా సాంఘిక సంక్షేమము, సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్. ఇక్కడ సమాజంలో కొంతమంది బాగా వెనకబడి ఉన్న తరగతులు ఉన్నారు. వీళ్ళందరి అభివృద్ధి కోసం చేసేటటువంటి కార్యక్రమాలనే సాంఘిక అభివృద్ధి కార్యక్రమాలు అంటం జరుగుతుంది. ఇక్కడ మనం చెప్పుకుంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, బీసీ, మైనారిటీస్, తర్వాత విమెన్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఆర్ దివ్యాంగులు, ఇటువంటి అనేక మంది అభివృద్ధి కోసం చేసేటటువంటి కార్యక్రమాలే సంక్షేమ కార్యక్రమాలు. ఈ సంక్షేమ కార్యక్రమాల వలన గ్రామీణ అభివృద్ధి అనేటటువంటిది చాలా ఈజీగా సాధ్యమవుతుంది. మరి రాజ్యాంగంలోనే వీళ్ళకు ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తిని కల్పించాలనే ఉద్దేశంతో రాజ్యాంగంలోనే వీళ్ళ అభివృద్ధి కోసం కొన్ని చర్యలు ఏర్పాటు చేసి ఈ అభివృద్ధి కొరకు సాంఘిక సంక్షేమాన్ని కల్పించడం కోసం రిజర్వేషన్ల విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇలా సాంఘిక సంక్షేమ కార్యక్రమాల ద్వారా కూడా ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతంలో బాగా విస్తృతంగా జరుగుతున్నాయి. ఇక్కడ స్వతంత్రానంతరం గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను చూసినట్లయితే మొట్టమొదటిగా ఇత్వా ప్రాజెక్టు 1948 నుంచి 1959లో ఇత్వా ప్రాజెక్టు అనేటటువంటి దాన్ని ఆల్బర్ట్ మేయర్ ఈ ఆల్బర్ట్ మేయర్స్ అనేటటువంటి ఆయన ఇత్వా ప్రాజెక్టును మనకు స్వాతంత్రం వచ్చినటువంటి తొలి రోజుల్లోనే ప్రారంభించారు 1947లో. అయితే ఇది 48 నుంచి 59 వరకు మధ్యకాలంలో ఈ ప్రాజెక్టు బాగా సక్సెస్ఫుల్గా డెవలప్ అవటం జరిగింది. గ్రామీణ ప్రణాళికలు మరియు అభివృద్ధి అనేటటువంటి దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అభివృద్ధి కోసం వీళ్ళు ప్రణాళికలు వేయటం జరిగింది. అభివృద్ధి జరగాలంటే ప్రణాళికలు ఉండాలి. ఈ ప్రణాళికల ద్వారా రూరల్ డెవలప్మెంట్ అనేది సాధ్యమని చెప్పేసి 1947లోనే ఆల్బర్ట్ మేయర్ అనేటటువంటి ఇంగ్లీష్ అధికారి ఇత్వా ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా ఏమిటంటే గ్రామీణ ప్రాంతంలో గ్రామీణాభివృద్ధికి ఒకవైపేమో అధికారులే కాకుండా అధికారులు, అనధికారులు అందరూ కలిసి కృషి చేయాలి. ఇక్కడ గవర్నమెంట్ అఫీషియల్స్తో పాటుగా లోకల్ పీపుల్ కూడా కోఆపరేట్ చేయాలి, వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలి. అలా ఎవరి కోసమైతే అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయో వాళ్ళందరూ కూడా దీంట్లో పార్ట్నర్స్ అయినప్పుడు, పార్టిసిపేట్ చేసినప్పుడు అభివృద్ధి చాలా ఈజీగా డెవలప్ అవుతుందని ప్రజలకు తెలియజేసి ఆల్బర్ట్ మేయరు గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలను ఏర్పాటు చేసి గ్రామీణ పునర్నిర్మాణానికి కృషి చేయడం జరిగింది. గ్రామాలను తిరిగి పునరుద్ధరించి గ్రామీణ అభివృద్ధి కోసం ఆయన ఎక్కువ కృషి చేశాడు. దాంట్లో అధికారులే కాకుండా గ్రామీణ ప్రజలు కూడా ఇన్వాల్వ్ అయిపోయి అభివృద్ధిలో బాగా మంచి ఫలితాలు సాధించడం జరిగింది. ఈ గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల్లో ఇది ఒక మంచి కృషిగా చెప్పుకోవచ్చు. గ్రామీణాభివృద్ధిలో మరి పాల్గొనటానికి ఒకవైపేమో మనం అధికారులను చెప్పుకున్నాం. అధికారులలో VLW, విలేజ్ లెవెల్ వర్కర్ అని అంటారు. విలేజ్ లెవెల్ అంటే గ్రామ స్థాయి సేవకులు. వీళ్ళ సహాయంతో గ్రామీణ ప్రజలు కూడా పాల్గొని గ్రామీణ అభివృద్ధికి ఎక్కువగా
చర్యలు తీసుకోవటం జరిగింది. ఇలాంటి చర్య ద్వారా ఆల్బర్ట్ మేయర్స్ ఇత్వా ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది.